భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన అద్భుతమైన ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఐపీఎల్ వేదికగా తన పరుగుల సునామీతో రికార్డులను తిరగరాసిన ఈ కుర్రాడిని కేవలం రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేయొద్దని, ఎలాంటి భయాలు లేకుండా నేరుగా తుది జట్టులోకి దించాలని గవాస్కర్ గట్టిగా వాదించారు. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపించిన ఇలాంటి ఆటగాడిని కేవలం డ్రెస్సింగ్ రూమ్ అనుభవం కోసమే పక్కన కూర్చోబెడితే అతనిలో ఉన్న సహజ సిద్ధమైన దూకుడు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లలో వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ సాధారణ క్రికెట్ అభిమానులనే కాదు, విశ్లేషకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేశాయి. అత్యంత ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్లలో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేయడం, ఆ తర్వాత మ్యాచ్లోనే మరోసారి చెలరేగి 96 పరుగులతో రాణించడం అతనిలోని అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనూ అతను ప్రదర్శించిన మానసిక దృఢత్వం, పరిణితి చూశాకే సెలెక్టర్లు అతనికి అంతర్జాతీయ స్థాయిలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల భారత టీ20 జట్టులో చోటు కల్పించారు. అయితే జట్టులో చోటు దక్కించుకోవడం ఒకెత్తైతే మైదానంలోకి దిగి ఆడే అవకాశం రావడం మరో ఎత్తు. దీనిపైనే గవాస్కర్ తనదైన శైలిలో స్పందించారు. వైభవ్ ప్రస్తుతం కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడని, ఇలాంటి ఫామ్లో ఉన్నప్పుడే అతనికి అంతర్జాతీయ మ్యాచ్లాడే అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. జట్టులో ఇప్పటికే స్థిరపడిన ఓపెనర్లను లేదా సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వైభవ్ కోసం 1-2 మ్యాచ్ల పాటు వారిని పక్కన పెట్టడానికి కూడా వెనుకాడకూడదని బోర్డుకు సూచించారు. సంజు శాంసన్ లేదా అభిషేక్ శర్మ వంటి రెగ్యులర్ ఓపెనర్లకు రొటేషన్ పద్ధతిలో విశ్రాంతినిచ్చి అయినా సరే వైభవ్ ను ప్లేయింగ్ 11లో ఓపెనర్ గా బరిలోకి దించాలని ప్రతిపాదించారు. క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే సచిన్ టెండూల్కర్, పృథ్వీ షా వంటి ఆటగాళ్లు చాలా చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టి అదరగొట్టారు. వైభవ్ సూర్యవంశీలో కూడా అదే స్థాయి సామర్థ్యం కనిపిస్తోందని మాజీలు నమ్ముతున్నారు. గవాస్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం ఇంత బహిరంగంగా మద్దతు పలకడం ఈ యువ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని 100 రెట్లు పెంచుతుందనడంలో సందేహం లేదు. ప్రతిభ ఉన్న ఆటగాడిని సరైన సమయంలో గుర్తించి మైదానంలోకి దించి ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. వైభవ్ సూర్యవంశీ లాంటి అసాధారణ ప్రతిభావంతులు దశాబ్దానికి ఒకరు మాత్రమే వస్తుంటారు. 15 ఏళ్ల వయసులోనే ఒత్తిడిని చిత్తు చేస్తూ అతను సృష్టిస్తున్న పరుగుల సునామీ భారత్ క్రికెట్ భవిష్యత్తు ఎంత సురక్షితంగా ఉందో చాటి చెప్తోంది. సునీల్ గవాస్కర్ లాంటి లెజెండ్ ఇచ్చిన ఈ సలహా కేవలం ఒక ప్రకటన కాదు, అపారమైన అనుభవంతో చేసిన ఒక హెచ్చరిక. ఫామ్లో ఉన్న సింహాన్ని బోన్లో ఉంచడం కంటే వేటకై మైదానంలోకి వదలడమే శ్రేయస్కరం. ఈ యువ సంచలనానికి తగిన సమయంలో సరైన అవకాశాలు ఇస్తే రాబోయే రోజుల్లో ప్రపంచ క్రికెట్ను శాసించే సరికొత్త నయా సూపర్ స్టార్ను భారత్ సొంతం చేసుకోవడం ఖాయం.